వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా మనకు తెలంగాణ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ జరిగిందా, దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది చూస్తున్నాం మనం. మార్చ్ 16th రోజు జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. జనరల్ నాలెడ్జ్లో వచ్చిన క్వశ్చన్స్ నేను ఆల్రెడీ పార్ట్ 1 చేశాను. పార్ట్ 1 చూడండి, వాళ్ళు చూడండి, ఇది పార్ట్ 2. సో నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్ చూడండి, భారతదేశం స్వతంత్రం పొందినప్పుడు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి ఎవరు? సో మనకు అట్లీ భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు ఇంగ్లాండ్కి ప్రధానమంత్రిగా ఉన్నారు. సో అట్లీ, ఆన్సర్ వచ్చేసి అట్లీ. ఈ క్రింది వాటిలో ఏ రోజున తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారు? సో మనం సెప్టెంబర్ 9నే తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 9. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ డాష్లో ఉంది. సో మనకు పూణేలో సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ అనేది పూణేలో ఉండడం జరిగింది. పూణే. కింది వారిలో జల్ జంగిల్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? సో మనకు కొమరం భీం జల్ జంగిల్ జమీన్ అనే నినాదాన్ని ఇస్తారు. కొమరం భీం. న్యాయ పరిపాలన అనే పదం ఎక్కడ ప్రస్తావించబడింది? సో పోలమూరు శాసనంలో న్యాయ పరిపాలన అనే పదం అనేది ప్రస్తావించడం జరిగింది. పోలమూరు శాసనం. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈ క్రింది ప్రదేశాలలో సమాంతర ప్రభుత్వాన్ని ప్రకటించారు. సో మనకు మెదినీపూర్లో ఈ క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంలోనే సమాంతర ప్రభుత్వాన్ని ప్రకటించుకోవడం జరిగింది. సో మెదినీపూర్. కలాపం ఏ నృత్య రూపానికి చెందినది? సో ఈ కలాపం అనేది కూచిపూడి నృత్యానికి సంబంధించింది. సో కూచిపూడి. సో మనకి కూచిపూడి అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. సో ఆంధ్రప్రదేశ్ యొక్క నృత్యం. అలాగే మనకు భరతనాట్యం చూసినట్టయితే తమిళనాడు, అలాగే మనకు పేరిని చూసినట్టయితే తెలంగాణ. సో మనకి దీన్ని మనం పేరిని శివతాండవం అని చెప్పి అంటాం. సో ఇది కాకతీయుల కాలంలో ఇది అభివృద్ధి చెందడం జరిగింది. సో ఈ యొక్క పేరిని నృత్యం అనేది. సో నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగనాథ్ కమిటీని నియమించింది. ఈ క్రింది సామాజిక దురాచారాల్లో దేనిపై చర్య తీసుకోవడానికి? సో మనకు జోగిని వ్యవస్థని పారదోలడానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది రఘునాథన్ కమిటీ అని నియమించడం జరిగింది. సో దీని మీద కొన్ని సిఫారసులు అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఈ జోగిని అంతం చేయడానికి జోగిని. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తిన సంవత్సరం ఏది? సో 326 BC అంటే బిఫోర్ క్రీస్తు పూర్వంలో 326వ సంవత్సరంలో మనకు అలెగ్జాండర్ భారతదేశం పైన దండెత్తడం అనేది జరుగుతుంది. రాజ్యాంగం యొక్క ముఖ చిత్రంగా కూడా పిలువబడే పీఠికను ఈ క్రింది వ్యక్తులలో ఎవరు రూపొందించారు? సో బీహార్ రామ్ మనోహర్ సిన్హా. ఈ బీహార్ రామ్ మనోహర్ సిన్హా అనే అతనే ఈ యొక్క పీఠికని రాజ్యాంగంలో ఏదైతే పీఠిక ఉందో ఆ పీఠికని రూపొందించడం జరిగింది. బీహార్ రామ్ మనోహర్ సిన్హా. కాకతీయుల కాలంలో ప్రేరిణి ఒక ప్రసిద్ధి నృత్య రూపం. ప్రేరిణి నృత్యాన్ని ఎవరు ప్రదర్శించారు? సో మనకు ఈ యొక్క ప్రేరిణి నృత్యాన్ని పురుషులు ఎక్కువగా దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది. సో ఇది కాకతీయుల కాలంలో ఈ యొక్క ప్రేరిణి నృత్యం అనేది బాగా ఫేమస్ అన్నమాట. సో నెక్స్ట్ చూడండి, జయ జయ హే తెలంగాణ పాటను ఎవరు రాశారు? సో మనకు ఇది అందెం శ్రీ ఈ యొక్క జయ హే తెలంగాణ అనే పాటనే రాయడం జరిగింది. సో అందెం శ్రీ. భారతదేశంలో ఎత్తైన ప్రదేశం కాశ్మీర్ ప్రాంతంలోని గిల్గిట్ బల్టిస్తాన్ అనే ప్రదేశంలో ఉంది. ఈ స్థలాన్ని ఏ ఇతర పేరుతో పిలుస్తారు? సో దీన్ని K2 అని చెప్పి అని కూడా పిలవడం జరుగుతుంది. K2. దక్షిణ భారతదేశంలో 12వ శతాబ్దంలో వీరశైవ ఉద్యమ స్థాపకుడు ఎవరు? సో మనం బసవన్ననే దక్షిణ భారతదేశంలో ఈ 12వ శతాబ్దంలో వీరశైవ ఉద్యమాన్ని స్థాపించడం జరిగింది. సో బసవన్న. వీరినే వీర సత్తువులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. వీరశైవ సత్తువులు అని చెప్పి పిలుస్తారు. సో వాళ్ళు శివుని లెక్క వాళ్ళు ఒక వేషం అనేది వేసుకొని చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, జాయిన్ ఇండియన్ యూనియన్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎవరు? ఆర్య సమాజం. సో ఆర్య సమాజం అనేది జాయిన్ ఇండియన్ యూనియన్ అనే ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆర్య సమాజం. భారతదేశంలో ఉర్దూ మాధ్యమంలో బోధించడానికి స్థాపించబడిన మొదటి విశ్వవిద్యాలయం ఏది? సో ఉస్మానియా విశ్వవిద్యాలయమే భారతదేశంలో ఉర్దూ మాధ్యమంలో బోధించడానికి స్థాపించబడినటువంటి మొట్టమొదటి విశ్వవిద్యాలయం.
సో ఉస్మానియా యూనివర్సిటీ. హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ 1918లో ఎవరి నాయకత్వంలో స్థాపించబడింది? సో ఈ వామన్ నాయక్ అనే వ్యక్తి సారథ్యంలోనే మనకు హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అనేది 1918లో సో ఇతని నాయకత్వంలో స్థాపించడం అనేది జరుగుతుంది. వామన్ నాయక్. ఎవరి పాలనను శూద్రుల స్వర్ణయుగం అని పిలుస్తారు? సో మన గుప్తుల యొక్క కాలాన్నే శూద్రుల యొక్క స్వర్ణయుగం అని చెప్పి పిలవడం జరుగుతుంది. గుప్తులు. స్థపతి అంటే ఎవరు? స్థపతి అంటే ప్రధాన శిల్పి. సో మనం ప్రధాన శిల్పిని స్థపతి అని చెప్పి ఆ రోజుల్లో పిలిచేవారు. స్థపతి అంటే ప్రధాన శిల్పి. శ్రీశైలంలో విజయస్తంభాన్ని నాటిన కాకతీయ చక్రవర్తి ఎవరు? సో రెండవ ప్రోల, కాకతీయుల రాజు అయినటువంటి రెండవ ప్రోల ఇతను వచ్చేసి మనకు శ్రీశైలంలో విజయస్తంభాన్ని నాటుతాడు. రెండవ ప్రోల ఇతను కాకతీయ చక్రవర్తి. నిజాం కళాశాల పాత పేరేమిటి? హైదరాబాద్ కళాశాల. సో హైదరాబాద్ కళాశాలనే ఇప్పుడు మనం నిజాం కళాశాల అని చెప్పి పిలవడం జరుగుతుంది. క్రింది నదులలో ఏది తెలంగాణలో ప్రవహించదు? సో మీరు చూసినట్టయితే ఆప్షన్ చూడండి. ఆప్షన్ చూసినట్టయితే కృష్ణా నది. సో మన కృష్ణా నది మనకు బాగా తెలుసు. ఎందుకంటే మనకు దీని మీదనే మనకు నాగార్జున సాగర్ అనేది నాగార్జున సాగర్ డ్యామ్ అనేది కట్టడం జరిగింది. అలాగే మనకు గోదావరి చూసినట్టయితే కాళేశ్వరం కూడా కట్టడం జరిగింది. సో మనకు ఈ యొక్క గోదావరి గురించి కూడా తెలుసు. అలాగే మనకు మూసి చూసినట్టయితే రీసెంట్గా మనకు మూసి ప్రక్షాళన చేస్తూ ప్రాజెక్టులు కూడా చేయడం జరిగింది. చాలా లొల్లి కూడా అవడం జరిగింది. సో మనకు మూసి ప్రక్షాళన అని చెప్పి సో మనకు తెలంగాణలో మూసి కూడా ఉండడం జరిగింది. అలాగే గోదావరి కూడా ఉండడం జరిగింది. కృష్ణ ఉండింది. సో మిగిలింది ఏంటిది? సో మిగిలింది కావేరి. కాబట్టి కావేరి అనేది మనకు ఈ యొక్క తెలంగాణలో ప్రవహించదు. సో తెలంగాణలో ప్రవహించే నది ఏదంటే కావేరి. భారతీయ రిజర్వ్ బ్యాంకు మొదటి భారతీయ గవర్నర్ ఎవరు? సో మనకు రిజర్వ్ బ్యాంకు మొదటి భారతీయ గవర్నర్ వచ్చేసి సిడి దేశ్ముఖ్. ఒకవేళ మనకు రిజర్వ్ బ్యాంకు మొదటి గవర్నర్ ఎవరని అడిగి ఉంటే అప్పుడు ఆన్సర్ అనేది ఓం స్మిత్ అవుతుంది. ఎందుకంటే మొట్టమొదటి రిజర్వ్ బ్యాంకు గవర్నర్ వచ్చేసి ఓం స్మిత్. కానీ మనకు భారతీయ గవర్నర్ అని చెప్పి అడగడం జరిగింది. సో మనకు భారతీయ రిజర్వ్ బ్యాంకు మళ్ళీ భారతీయ గవర్నర్ అని చెప్పి అడగడం జరిగింది. సో భారతీయ గవర్నర్ కాబట్టి సో మనకు అప్పుడు సిడి దేశ్ముఖ్ అని రావడం. ఒకవేళ మనకు రిజర్వ్ బ్యాంకు మొదటి గవర్నర్ ఎవరైనా అడిగి ఉంటే ఓం స్మిత్ అనేది ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కన్ఫ్యూజ్ కావద్దండి. సో నెక్స్ట్ చూడండి, ఏటీఎంను ఎవరు కనుగొన్నారు? సో మనకు ఏటీఎంని జాన్ షెపర్డ్ బరోన్. సో ఈ జాన్ షెపర్డ్ బరోన్ అనే అతను ఒక ఏటీఎంని కనుగొనడం జరిగింది. ఏటీఎం యొక్క ఫుల్ ఫామ్ కూడా తెలుసుకోండి. ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు? సో మనకు అర్థశాస్త్రాన్ని కౌటిల్యుడు రచించడం జరుగుతుంది. సో ఇతన్ని మనం చాణక్యుడు అని కూడా పిలుస్తాం. క్రేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ కింది ఏ అవార్డులను ప్రదానం చేస్తుంది? సో ది ఫార్మర్ డివోర్ అనే అవార్డులను క్రేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇవ్వడం జరుగుతుంది. ది నెపోలియన్ ఆఫ్ ఇండియా అని కూడా ఎవరిని పిలుస్తారు? సో మన ది నెపోలియన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలువబడే పాలకుడు పేరు తెలపండి. సో మనం సముద్రగుప్తుడినే మనం ది నెపోలియన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలవడం జరుగుతుంది. సముద్రగుప్తుడు. చంద్రశేఖర్ ది లాస్ట్ ఐకాన్ ఆఫ్ ది ఐడియాలజికల్ పాలిటిక్స్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? సో హరివంశ్ మరియు రవిదత్ బాజుపాయ్. సో వీళ్ళే చంద్రశేఖర్ ది లాస్ట్ ఐకాన్ ఆఫ్ ది ఐడియాలజికల్ పాలిటిక్స్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? సో మనకు బెంగాల్ విభజన అనేది 1905లో జరగడం జరిగింది. సో 1905లో బెంగాల్ని విభజించారు. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని పార్లమెంటుకు ఇస్తుంది? సో మనకు ఆర్టికల్ 368. సో ఆర్టికల్ 368 అనేది సో మనకు పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించడానికి అధికారం అనేది ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 368. ఓకే అండి. సో ఇది జనరల్ నాలెడ్జ్లో వచ్చిన క్వశ్చన్స్. సో నేను పార్ట్ 1 పార్ట్ 2 రెండు చేశాను. సో చూడని వాళ్ళు ఉంటే 2 వీడియోస్ చూడండి. సో నెక్స్ట్ ఎగ్జామ్లో మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.